హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి మనకు 33 ఫీట్ల రోడ్డుకు మరొక ఎక్సలెంట్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. 33 ఫీట్ల రోడ్డుకు మరి ప్రాపర్టీలు కూడా చాలా తక్కువ దొరుకుతుంటాయి. ఏదైతే మనం ఈ 33 ఫీట్ల రోడ్ ఏదైతే చూస్తున్నాం ఇది వచ్చేసి మరి బస్సు పోయే కమర్షియల్ ప్రాపర్టీది. ఇది వచ్చేసి మనకు ఇక్కడ స్ట్రేట్గా చూసుకుంటే కాలనీ నుంచి మరి పక్కన మనకు హెచ్ఎండిఏ లేఅవుట్ ఎక్స్పెన్షన్ ఉంది కాబట్టి మరి హెచ్ఎండిఏ లేఅవుట్ ఫ్యూచర్లో అయితే మాత్రం మీకు ఈ రోడ్ అనేది మరి మల్లాపూరు కుర్మలగూడ కనెక్టివిటీ రోడ్డు, దాంతోపాటుగా మనకు శంషాబాదు వెళ్ళే కనెక్టివిటీ రోడ్ ఉన్నది కాబట్టి చాలా ఎక్సలెంట్గా అయితే మరి ఈ ప్రాపర్టీ అయితే మనకు చాలా ఎక్సలెంట్గా తక్కువ ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి మరి చూసుకున్నట్టయితే బోర్ వాటరు, అలాగే మున్సిపల్ వాటరు, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మన ఫ్రంట్లో చూసుకుంటే కూడా మనకు బీటీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఏదైతే చూస్తున్నామో మనకు షటర్తో పాటుగా మనకు 2 BHK హౌస్ అయితే మరి మంచి ఎక్సలెంట్గా ప్లానింగ్ చేసి అయితే మరి ఎక్కడ కూడా ఈ ప్రాపర్టీకి ప్లేస్ ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా మరి ప్రాపర్టీ అయితే మంచి ప్లానింగ్ ప్రకారం అయితే ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం మెయిన్ ఎంట్రన్స్లో చూస్తున్నామో ఇది వచ్చేసి మరి ఏది ఇక్కడ మీకు 2 వీలర్ పార్కింగ్ అయితే మనకు ఒక 5 ఫీట్ గల్లీ ఉంది. 4 నుంచి 4.5 ఫీటు మనకు గల్లీ ఉండడం వల్ల ఏంటంటే మీరు 2 వీలర్స్ పైన ఒకవేళ మీరు G+1 వేసుకున్నా కూడా ఇక్కడ 3 నుంచి ఒక 4 అయితే మీరు 2 వీలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా 2 వీలర్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉన్నది. ఏదైతే మనం ఈ షటర్ చూస్తున్నామో ఈ షటర్ వచ్చేసి మనకు 8x9 మనకి ఇట్లా వచ్చేసి ఇలా చూసుకున్నట్టయితే 8 మరి మనకు 9 సైజ్ అయితే 8x9 అంటే కూడా మీరు ఒక చిన్నగా ఒక కమర్షియల్గా మీరు ఏదైనా షాప్ కానీ అలాగే ఏదైనా చిన్న బిజినెస్ కానీ పెట్టుకోవడానికి అయితే చాలా ఎక్సలెంట్గా అయితే మీకు ఫ్యూచర్లో దీనిపైన రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు. డోర్స్ అలాగే మనకు పైన ఫాల్ సీలింగు, కింద ఫ్లోరింగ్ విషయంలో మరి గ్రానైట్ చూసుకున్నట్టయితే బిల్డరు గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మరి మనకు హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. మరి అలాగే మనం ముందు చూసుకున్నట్టయితే మరి ఈశాన్య మూలకు ఏదైతే ఉన్నదో ఈశాన్య మూలకు బోర్ అయితే ఇచ్చారు వాస్తు ప్రకారం, అలాగే సంప్ ఇచ్చారు. దాని పక్కనే మరి మెట్ల కింద కూడా వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది చూడొచ్చు. మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే సింహద్వారం ఏదైతే ఉన్నదో మరి ఇండియన్ టేక్వుడ్ తోటి మరి చేసిన డోర్ కాబట్టి ఇది చాలా ఎక్సలెంట్గా మంచిగా అయితే మనకు లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ హాల్ విషయానికి వస్తే చాలా స్పేసియస్గా విశాలంగా మరి హాల్ అయితే చాలా విశాలంగా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. చూడొచ్చు. ఇది ఇక్కడ మీరు టీవీ యూనిట్ పెట్టుకున్నా కూడా సోఫా సెట్స్ మరి చైర్స్ ఇక్కడ ఆ ఏరియాలో కానీ మరి చుట్టూ ఏరియాలో మీరు సోఫా సెట్స్ కూడా వేసుకుంటే టీవీ యూనిట్ పెట్టుకుంటే చూడడానికి చాలా మంచిగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి కింద ఫ్లోరింగ్ చూడొచ్చు. మరి బయట వచ్చేసి మనకు పార్కింగ్ విషయంలో అయితే గ్రానైట్ ఇచ్చారు. మరి లోపల మనకు వైట్ తోటి ఉన్న మంచి క్వాలిటీతో ఉన్నైతే మరి టైల్స్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. టైల్స్ ఇచ్చారు. అలాగే మంచి రాయల్ పెయింట్స్ తెచ్చి మనకు లైట్ కలర్స్ ఉన్న పెయింట్ చేయడం వల్ల ఏంటంటే హౌస్ అయితే మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు. ఫాల్ సీలింగ్ విషయంలో, కింద ఫ్లోరింగ్ విషయంలో మరి ఓపెన్ కిచెన్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి అలాగే ఓపెన్ కిచెన్ కూడా మనకు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ప్రైస్ కూడా చూసుకున్నట్టయితే చాలా రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే మరి ఈ ఏరియాలో మనకు 28 నుంచి మరి 27,000 వరకు అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే రన్ అవుతున్నది. 33 ఫీట్ రోడ్ రన్నింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్కి వచ్చేసి మరి ప్లాట్ చూసుకున్నట్టయితే మనకు 27,000 నుంచి 28,000 వరకు అయితే గజం అయితే రన్ అవుతున్నది. మరి ఇది మనకు 100 గజాల్లో ఉన్నది. 100 గజాల్లో మరి డబుల్ బెడ్రూము, ఒక షటరు ఇవ్వడం వల్ల ఏంటంటే దీనికి కార్ పార్కింగ్ అనేది మనకు 33 ఫీట్ రోడ్ ఉన్నది కాబట్టి కార్ పార్కింగ్ అనేది దీనికైతే లేదనేది చెప్పుకోవచ్చు. 2 వీలర్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మరి 100 గజాలలో ఒక షటరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. మంచిగా మనకు బిల్డరు ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ దీన్ని కన్స్ట్రక్షన్ చేశాడు కాబట్టి మీకు చిల్డ్రన్స్ బెడ్రూము మరి మాస్టర్ బెడ్రూమ్ ఒక షటర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం ఇది చూస్తున్నామో ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు. ఇక్కడ మీకు ఈజీగా కింగ్ సైజ్ బెడ్ కూడా ఇందులో మీరు పెట్టుకున్నా కూడా కింగ్ సైజ్ బెడ్ కూడా మీరు ఇందులో వేసుకున్నా కూడా చుట్టూ తిరగడానికి అయితే కొంచెం ప్లేస్ అయితే వస్తుంది. మరి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీకు చాలా స్పేసెస్గా వచ్చింది. చూడొచ్చు. ఇందులో వచ్చేసి మీకు ఒకటి వెస్టర్న్ వాష్రూమ్ అయితే వస్తుంది. దీని పక్కనే మరి మెట్ల కింద అయితే మనకు ఇండియన్ అయితే రావడం అయితే మరి ప్రాపర్టీ మరోసారి చూసుకున్నట్టయితే
ఏదైతే మనకు ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నాదర్గుల్ ఏదైతే ఉన్నదో మరి బడంగ్పేట అండర్ బడంగ్పేట మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో ఏదైతే ఉన్నదో మరి నాదర్గుల్ విలేజ్ ఎంవిఎస్ఆర్ కాలేజీ ఆపోజిట్ రోడ్లో మనకు 1 నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే మీకు 9x9 అయితే మనకు సైజ్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. 9x9 అంటే ఆల్మోస్ట్గా మీకు ఇది ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా ఇందులో కూడా మీరు వేసుకోవచ్చు. అలాగే మరి నియర్ బైలో డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నట్టు అలాగే దీనికి ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం ప్రైజ్ వచ్చేసి మనకు 56 lakhs అయితే ప్రైజ్ కోడ్ చేస్తున్నారు. 56 లక్షలు అయితే ప్రైజ్ కోడ్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది స్లైట్గా మీకు అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరి దీనిపైన మీరు ఏ బ్యాంకులో అయినా గవర్నమెంట్ బ్యాంకులలో కూడా మీరు ఈ ప్రాపర్టీ పైన బ్యాంక్ లోన్ అయితే మీరు తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనం చుట్టూ సరౌండింగ్ అయితే పైకి అయితే ఒకసారి వచ్చేసి మరి మీరు ఒకసారి చుట్టూ సరౌండింగ్ కూడా పైన అయితే చూద్దాము. ఇది వచ్చేసి మరి మనకు వెస్ట్ ఫేసింగ్లో ప్రాపర్టీ ఉంది కాబట్టి మరి ఈశాన్య మూలకు బోరు సంపు మనకు మెట్ల కింద కూడా ఒకటి ఇండియన్ వాష్రూమ్ అయితే మెట్ల కింద కూడా ఇచ్చారు. మెట్ల కిందకు పక్కనే మీకు వాష్ ఏరియా కూడా దీనికి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి పైకి అయితే మరి చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. హౌసెస్ అయితే ఇప్పుడు ఈ ఏరియా అనేది టోటల్గా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మరి మీకు ఇది ఒక కమర్షియల్గా మరి ఒక రెసిడెన్షియల్గా మీరైతే యూజ్ చేసుకోవడానికి అయితే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు షటర్ ఉన్నది కాబట్టి ఫ్యూచర్లో మీకు ఏదైనా కమర్షియల్గా షాప్స్ కానీ మరి ఏదైనా షోరూమ్స్ కానీ పెట్టుకోవాలంటే కూడా మరి చిన్న మనకు షటర్లో అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఈ మధ్యకాలంలో మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి హైడ్రా ఇష్యూ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇది ఎలాంటి మరి ఎఫ్టీఎల్ కానీ మరి బఫర్ జోన్లో కానీ అయితే ఈ ప్రాపర్టీ అయితే లేదు. ప్రాపర్టీ వచ్చేసి మనకు క్లియర్ టైటిల్ ఉన్నది. మీరు ఏ బ్యాంకులో పోయినా లోన్ కూడా తీసుకోవచ్చు. మరి 56 lakhs అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నాం. మరి నియర్ బైలో డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే టీసీఎస్ ఆదిపట్ల టాటా ఏరోస్పేస్కు మనకు జస్ట్ ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరి ప్రైస్ 56 lakhs చెప్తున్నారు. లొకేషన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా నాదర్గుల్ విలేజ్ బడంగ్పేట మున్సిపాలిటీలో వచ్చింది. ఏదైతే 100 feet రోడ్ ఏదైతే ఉన్నదో 100 feet నుంచి మనకు 1 నుంచి 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ఫైనాన్స్ కొంత నెంబర్కి కాల్ చేయండి. మరి మీ ప్రాపర్టీ పైన అయితే మీరు ఎలాంటి కమిషన్ కానీ మరి బ్రోకరేజ్ కానీ కూడా చెల్లించడం అవసరం లేదు. ఎందుకంటే ఇది మన ఓన్ కన్స్ట్రక్షన్, కుబేర ప్రాపర్టీ వాళ్ళది ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి మీరు డైరెక్ట్ కూడా ప్రాపర్టీకి వచ్చి వీడియో చేయొచ్చు. పైన ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మరో ప్రాపర్టీ మీ ముందుకు మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అవసరం.